శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం శివభుజంగస్తవం చెప్పుకుంటున్నాం. అందులో ఒక 26 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 27వ శ్లోకం. యదా రౌరవాది స్మరన్నేవ భీత్యా వ్రజామ్యత్ర మోహం మహాదేవ ఘోరం తదా మామహో నాథకస్తారయిష్యత్యనాథం పరాదేన మర్తేందుమూలే. యదా రౌరవాది స్మరన్నేవ భీత్యా వ్రజామ్యత్ర మోహం మహాదేవ ఘోరం తదా మాం అహో నాథకస్తారయిష్యత్యనాథం పరాధేన అర్థేందుమూలే అని అడుగుతున్నాం. ఈ శ్లోకంలో ఎలా ఉందో చూడండి. ఓ మహాదేవా, యదా రౌరవాది స్మరన్నేవ, ఆ రౌరవాది నరకాలని చెప్తూ ఉంటాం కదా, మహాఘోరంగా భయంకరంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాగా అది స్మరన్నేవ, నేను తలుచినంతనే భీత్య, భయం చేత వణికిపోతున్నాను. నాకు ఇప్పుడే మూర్ఛ వచ్చేస్తోంది, ఆ భయపడిపోతున్నాను మోహం చేత. అవి ఎలా ఉంటాయో అని తలుచుకుంటే చాలు నాకు భయం పట్టుకుంటోంది అయ్యా. యదా రౌరవాది నరకాలని స్మరన్నేవ, తలుచుకోగానే భీత్యావ్రజం యత్ర మోహం మహాదేవ, అది ఘోరమైన ఆ నరకాలని తలుచుకోగానే నాకు భయం పుడుతోందయ్యా. అవి ఒక్కసారి స్మరిస్తే చాలు నాకు మొత్తం మూర్ఛొచ్చి పడిపోయేలాగా అయిపోతున్నాను నేను. కాబట్టి తదా మామహో నాథకస్తారయిష్య, నేను ఎలా తరించాలో నాకు తెలియటం లేదు. నేను ఎలా వీటి నుంచి దాటాలో. యమదూతలు వస్తారు, వాళ్ళ చేతులకు చిక్కినప్పుడు ఆ దిక్కు లేకుండా ఉంటే, ఆయన మార్గం తెలియకుండా ఉంటే, అప్పుడు ఆ మార్గంలో పెడుతుంటే రక్షించమని ఇదివరకు అడిగాం కదా. అలాగే తదా మాం అహోనాథకస్తారయిష్య, అలాగ రక్షించడానికి దిక్కెవరయ్యా? అనాథం పరాధీన, నేను అనాథుణ్ణి, దిక్కులేని వాడిని. అలాగా అక్కడ అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ రౌరవాది నరకారంలో యమదూతల చేతికి నేను చిక్కినప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారయ్యా? అందుకు నువ్వే కదా దిక్కు. తన మూలే అర్ధేందు మూలే, అందుకని మూలమైన నిన్నే నేను అర్థిస్తున్నానయ్యా రక్షించమని. అప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? నువ్వు తప్ప. కాబట్టి నువ్వే రక్షించాలి. కహస్తారయిష, అప్పుడు ఎవడొస్తాడు నన్ను రక్షించడానికి? అందుకే నువ్వే నేను అనాథుణ్ణి, నేను దీనుణ్ణి, నేను పరాధీనుణ్ణి. ఇప్పుడు ఏది శరీరం అది చెప్పిన మాట విందు కదా, అందుకని చెప్పేసి నేనేమీ చెయ్యలేను నీకు. అయినా కూడా ఆ ఒక నరకాలను తలుచుకుంటే చాలు భయం పుట్టిస్తోంది. అందుకని నువ్వు నన్ను రక్షించాలయ్యా, అందుకని ఇప్పుడే తలుచుకుంటున్నాను, నేను వేడుకుంటున్నానయ్యా అని చెప్పి అడగడమే ఈ శ్లోకంలో. నాకు దిక్కెవరు లేరు అటువంటి సమయంలోనూ, అందుకని ఇప్పుడే నేను వేడుకుంటున్నాను, నన్ను అలాంటప్పుడు కూడా నువ్వు రక్షించాలని అర్థం అన్నమాట. శ్లోకం మరోసారి చదువుదాం. యదా రౌరవాది స్మరన్నేవ భీత్యా వ్రజాం యత్ర మోహం మహాదేవ ఘోరం తదా మామహో నాథకస్తారయిష్యతనాథం పరాధీనమర్థేందు మూలే. ఇలాగా అర్థిస్తున్నాం అన్నమాట పరమశివుడిని అని చెప్పారు ఆది శంకరాచార్యుల వారి శ్లోకాల్లో. చక్కగా మనకి ఆ శివుడిని మనం ఏ రకంగా వేడుకోవాలో స్పష్టంగా తెలియజేశారనమాట. తర్వాత శ్లోకం. యదా శ్వేతపత్రాయతాలంఘ్య శక్తేః కృతాంతాద్భయం భక్తవాత్సల్యభావాత్ తదా పాహి మాం పార్వతీ వల్లభాన్యం నవస్యామి పాతారమేతాదృశం మే. యదా శ్వేతపత్రాయతాలంఘ్య శక్తేః కృతాంతాః భయం భక్తవాత్సల్యభావాత్ తదా పాహి మాం పార్వతీ వల్లభ అన్యం న పశ్యామి పాతారమేతాదృశం మే. కాబట్టి ఇక్కడ మనం ఆ పార్వతీ వల్లభుడైన ఆ పరమశివుణ్ణి పాహిమాం అంటే రక్షించు నాయనా, రక్షించు అని వేడుకుంటున్నాం. అయింది మనకి భయం పట్టుకుందని చెప్తున్నాం కదా. యముడి వల్ల వచ్చే భయం చేతనైనా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క శ్లోకంలో కూడా ఆ యముడు, యమదూతలు, యమలోకం వాళ్ళ శక్తుల గురించి చెప్తున్నారు. ఇక్కడ యదా శ్వేతపత్రాయతాలంఘ్య శక్తే అంటే ఆ శక్తి, ఆ యముడు గొప్ప శక్తిమంతుడు. ఆ శక్తి దీర్ఘమైన శక్తి, మనం అది దాటలేము దానికి చక్కగా తెల్లటి రెక్కలు ఉంటాయి ఆ శక్తికి.
ఆ యమశక్తికి. ఆ శక్తి ధరించి ఉన్న ఆ యముడి వల్ల మనకు భయం. ఆ భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పార్వతీ వల్లభుడైన ఆ భక్తవత్సరుడైన నువ్వే కాపాడాలనైనా ఇంకెవరి వల్ల అవ్వదు అని చెప్పి కృతాంతాద్భయం అంటే ఆ యముడి వల్ల భయం. అది ఎలా ఉంది? శ్వేతపత్రాయతాలంఘ్య శక్తే అంటే తెల్లటి రెక్కలు కట్టుకుని ఆ ఎగురుతోంది. దాన్ని దాటలేం. ఆ శక్తిని ఎవరు కూడా ఉల్లంఘించలేం అన్నమాట. అందుకని చెప్పి ఆ శక్తిని మనం దాటలేనటువంటి భయంకరమైన శక్తి ఆ యముడిది. అందుని చెప్పడమే శ్వేతపత్రాయతాలంఘ్య శక్తే కృతాంతాద్భయం. ఆ కృతాంతుడు అంటే యముడు కదా. ఆ భయం చేత మేము భయపడుతూ వేడుకుంటున్నామయ్యా. భక్తవాత్సల్యభావాత్ భక్తుల పట్ల నీకు ప్రేమ, జాలి, దయ ఇవన్నీ ఉన్నాయి కదా. కరుణాంతరంగుడు కదా నువ్వు. అందుకనే ఆ భావం చేత భక్త వాత్సల్య భావాత్ ఆ భావంతో తదా పాకిమాం నన్ను రక్షించవయ్యా, నిన్ను వేడుకుంటున్నాను. పాకిమాం పాకిమాం. పార్వతీ వల్లభ పార్వతీదేవి యొక్క భర్త అయిన ఓ పరమశివ, అన్యన్న పశ్యామి వేరెవ్వరూ నాకు కనబట్టలేదయ్యా. కాబట్టి నువ్వే కాపాడాలి. నువ్వు భక్తవత్సలుడు కనుక నువ్వే నన్ను కాపాడాలయ్యా. నీకన్నా ఇంకొకడు నా పశ్యామి నేను చూడలేదు, నాకు కనబట్టలేదు. పాతారమే తాదృశమ్మే. కాబట్టి ఆ దయతోటి నన్ను రక్షించు, నువ్వే నన్ను కాపాడు అని ఈ శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం అనమాట. యదా శ్వేతపత్రాయతాలంఘ్య శక్తే కృతాంతాద్భయం భక్తవాత్సల్య భావాత్ తదా పాహిమం పార్వతీ వల్లభ అన్యం న పశ్యామి పాతారమే తాదృశం మే. ఆ దృష్టితోటి నువ్వు భక్తవత్సలుడు కనుక, పార్వతీ వల్లభుడు కనుక ఆ కృతాంత భయం నుంచి నన్ను రక్షించవయ్యా. నాకు నీకన్నా వేరొకడు కనిపించటం లేదు కనుక నిన్ను ఈ రకంగా నేను వేడుకుంటున్నాను అని ఈ శ్లోకం చెప్పుకున్నాం. తర్వాత శ్లోకం ఇదానీం మృతిర్మే భవిత్రీ చ్యహో సంతతం చింతయా పీడితోస్మి కథన్నామం మా భూన్మృతౌ భీతిరేషాం నమస్తే గతీనాం గతే నీలకంఠ. ఇదానీం మృతిర్మే భవిత్రీత్యహో సంతతం చింతయా పీడితోస్మి కథం నామ మా భ్రూన్మృతౌ భీతిరేషాం నమస్తే గతీనాం గతే నీలకంఠ. ఓ నీలకంఠ, నీలకంఠుడు అంటే నీలని కంఠం, విషం మింగాడు కనుక నీలంగా కంఠం అయిపోయిందని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు నాకు నువ్వే దిక్కు. కథన్నామ మా భూమృతౌ భీతిరేషం. నా భయం ఎలా పోతుంది? నమస్తే గతీనాం గతే నీలకంఠ. ఈ మరణం అనే భయం పట్టుకుంది కదా. కాబట్టి నాకు ఇలాగ అస్తమాటు ఈ భయం రాకుండా చేసి నన్ను కాపాడవయ్యా. నాకు ఇప్పుడు ఇంక చచ్చిపోయే రోజులు వచ్చేటికి ఈ భయం పట్టుకుంది. ఆ మరణం, ఆ యమదూతలు, యమభట్టుడు, యముడు శక్తి, యమలోకం ఇవే గుర్తొస్తున్నాయి. కాబట్టి ఇవి నాకు ఈ భయం లేకుండా నన్ను కాపాడమని చెప్పి నమస్తే గతీనాం గతే, నాకు నువ్వే గతయ్యా ఓ నీలకంఠుడా నా శివుణ్ణి వేడుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏమిటి ఇదానీం ఇదే చింతయ్యా నాకు. కాబట్టి ఎందుకంటే నేను రాబోయే విషయాన్నంతా నా మరణ భయాన్ని, ఆ మరణాన్ని, ఆ యముణ్ణి తలుచుకుని అస్తమాట ఇదే అని చెప్పడమే ఇదానీం మృతుర్మే భవిత్రి. నా మరణ భయం, మరణం గురించే ఆలోచన, ఆ యమభట్ల గురించే ఆలోచన, ఆ యముడు గురించి, యమలోకం గురించి, ఆ యమలోకం వెళ్ళే దారి గురించే కదా అప్పుడు అన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకని నువ్వే దిక్కయ్యా. నేను ఇప్పుడే చెప్పుకుంటున్నాను, నన్ను ఎప్పుడు ఇదే విషయం పీడించేస్తుంది పట్టుకుని అస్తమాట ఇదే ఆలోచన, ఈ భయమే నాకు. ఈ భయం లేకుండా నాకు చెయ్యవయ్యా. ఈ భయం అసస్మాటు గుర్తొచ్చి నన్ను తినేస్తోంది, పీడించేస్తోంది. కాబట్టి నాకు ఈ భయం నుంచి నన్ను కాపాడాలి. నువ్వే దిక్కు. గతీనాం గతే, నాకు నువ్వే దిక్కు, నీకంట వేరే దిక్కు లేదు నీలకంఠ. అందుకు నీకు నమస్కారం చేస్తున్నాను. నేను అడుగుతున్నాను కథన్నామ భూన్మృతౌ భీతిరేషం. నా స్మృతిలో ఇటువంటి భయం లేకుండా ఉండేలాగా కాపాడవయ్యా. ఎందుకంటే సతతం అంటే ఎల్లప్పుడూ కూడా సంతతం చింతయా పీడితోస్మి. ఈ చింతతోనే నేను పీడింపబడుతున్నానయ్యా. ఏమిటా చింత? మృతిర్మే భవిత్రీత్యహో. అహో ఈ మృతి, ఈ చావు, ఈ యముడు, ఈ భయమే నన్ను అస్తమాట గుర్తొస్తుంది. ఇదానీం అంటే ఇదే గుర్తొస్తోందయ్యా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఇదానీం మృతిర్మే భవిత్రీత్యహో సంతతం చింతయా అస్మి అయ్యో నన్ను పీడిస్తున్నాను. కథన్నామ మా భూనృతౌ భీతిరేషాం నమస్తే గతీనాం గతే నీలకంఠ అని ఈ శ్లోకంలో చక్కగా మనం ఆ శివుణ్ణి
ఆ భయం, మరణ భయం ఇప్పుడే పోగొట్టాలని నీకు నమస్కారం చేస్తున్నాను. నాకు నువ్వే దిక్కయ్యా, నా భయాన్ని పోగొట్టమని ఆ పరమశివుని ఇలాగ ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క రకంగా ప్రాధేయపడుతూ ఉంటే ఆ పరమశివుడు తప్పకుండా మనలో ఈ భయాలన్నీ పోగొట్టమని తప్పకుండా కాపాడుతాడు. అందుకని ఒక్కొక్క శ్లోకంలో ఎంతో మాధుర్యంగా ఉంటే మీరు దీన్ని చదువుకుంటూ ఈ అర్థాన్ని తెలుసుకుంటారని చెప్తున్నాం. సర్వం శివార్పణం.